ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని మార్గములను అనుసరించువారు దేవుని ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించేవారు జ్ఞానులై ఉంటారు. జ్ఞాన సముపార్జన అన్నది ఒకసారి చేసి ముగించేది కాదు, అది కలకాలం సాగవలసినదే. జ్ఞానాన్ని అసహించుకునేవారు పరలోకాన్ని, దైవాశీర్వాదాలను, దేవుని జ్ఞానస్వరూపి అయిన క్రీస్తును కూడా ద్వేషిస్తున్నారు. అజ్ఞానం మనుషుల్ని క్రీస్తుకు, ఆధ్యాత్మిక జీవనానికి, దేవుని దీవెనలకు, పరలోకానికి దూరంగా ఉంచుతుంది. కాబట్టి జ్ఞానం కోసం దేవుని ఎదుట కనిపెట్టుకోవడం, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశం వినడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మనము గనుక దేవుడిచ్చే జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆయన కొరకు ఎన్నో గొప్ప కార్యములను, ఘనకార్యాలను కూడా చేయగల సమర్థులమవుతాము. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని. ప్రియులారా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి అగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును అని. ప్రియులారా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా. మెట్టుకు నీవల నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ ద్వారబంధముల యొద్ద కాచుకొని నీ ఉపదేశము వినువారు ధన్యులని, మేము నీవిచ్చే జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీ కొరకు గొప్ప కార్యములను, ఘనకార్యాలను కూడా చేయగల సమర్థులమవుతామని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ ఉపదేశమును అంగీకరించి నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే జ్ఞానాన్ని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మను పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీవు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మాయందు నీవు చూపుచున్న నీ శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెటిదో మేము తెలుసుకునే వారముగా ఉండుటకు కృపచూపమని నిన్ను తెలుసుకొనుట యందు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.